పోతే ఆ కారణంతో అసలు ఒక ఆశ్రమ ఉనికికే భంగం కలగ పరిస్థితి తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదు. అంతే అండి, స్వామీజీల్లో ఉంటే ఒక రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా టార్గెట్ అవుతారు, ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలేమో భవిష్యత్తులో చెప్పుకోవడానికి. అంతే. పాలక మండలి నిర్ణయాల్లో ఓకే అండి, ఇది రాజకీయానికి సంబంధించి, ఇది ప్రజలకు పెద్ద సంబంధం ఏమి ఉండదు, పెద్ద పట్టించుకోరు కూడా ఏం జరుగుతుంది అనేది. మిగిలిన నిర్ణయాలు చూసుకుంటే, ఒకటి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ద్వారా 3 గంటల్లోనే దర్శనం చేయిస్తానని చెప్పడం, ఇవన్నీ మంచిదే. అన్నదానానికి సంబంధించి మెనూలో ఒక పదార్థం ఎక్స్ట్రా యాడ్ చేస్తామని చెప్పడం. కానీ శ్రీవాణి ట్రస్ట్ ఒక రకంగా విఐపీలకి మొన్నటి వరకు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు దాన్ని తీసేస్తానని చెప్పట్లేదు, కానీ పేరు మారుస్తానని చెప్పడం, అక్కడ మార్క్ రాజకీయం అన్న కనిపిస్తుందా? దాని మీద అకౌంట్లు కూడా ఏదో కంప్లీట్గా టీటీడీకి సంబంధించిన అకౌంట్లకే మళ్ళీ ఇస్తాం, ప్రైవేట్ బ్యాంకుల నుంచి అనుకుని కూడా చెప్పారు. దాన్ని ఇందులో 3 పాయింట్లు మీరు అడిగిన దాంట్లో నెంబర్ 1, అన్నప్రసాదాల్లో ఒకటి యాడ్ చేయడం చాలా మంచిది. ఆదికేశవ నాయుడు చైర్మన్గా ఉన్న టైంలో పెట్టిన మెనూని కనుక చెక్ చేస్తే చాలా ఉండే, అప్పుడు యాడ్ చేశారు, ఐటమ్స్ ఎక్కువ ఉండే. అంతకుముందు అంతా ఉన్నటువంటి ధోరణి నుంచి ఇంకో 2-3 పెంచాడు ఆయన. ఇప్పుడు అందులో తర్వాత వచ్చి తీసేశారు, ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తానంటున్నారు. వెరీ గుడ్, అది మంచి కాన్సెప్ట్ నెంబర్ 1. అదే సందర్భంలో నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే మతాలకి మత మార్పిడులు చేసుకున్న